విశాఖపట్నం రోడ్లు ఖాళీగా ఉన్నాయేంటి అనే సందేహం మన చాలా మందిలో ఉంది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. 1. ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయడం. 2. రోడ్ల రీడిజైన్ మరియు సిగ్నల్ టెస్టింగ్. 3. వీధి వ్యాపారాలపై నియంత్రణ. 4. రోడ్ల పరిస్థితిపై నిరసనలు. ఇప్పటికే విశాఖపట్నం ట్రాఫిక్ పోలీస్ శాఖ భారీగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఉల్లంఘనలపై 1000 నుంచి 10,000 వరకు ఫైన్లు వేస్తున్నారు. దీనివలన చాలామంది ద్విచక్ర వాహనదారులు బయటికి రావడం తగ్గించేశారు. భయంతో బయటికి రావట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు డివైడర్లు తొలగించడం, ఏ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ప్రారంభించడంతో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఉదాహరణకు సిరిపురం దగ్గర రీసెంట్గా మార్పులు చేసిన తరువాత ట్రాఫిక్ ప్రవాహం అసాధారణంగా మారింది. జూలై 16 నుంచి హైకోర్టు ఆదేశాలతో కొత్త వీధి వ్యాపారుల లైసెన్సులు నిలిపివేశారు. దీనికో కారణం చెప్పొచ్చు. మరియు జీవీఎంసీ వారి స్టాల్స్ను తొలగించడం వల్ల రోడ్ల మీద ఉండే రద్దీ తగ్గింది. జూన్ 30న బిఎన్ రోడ్డు దగ్గర చెత్త రోడ్లపై స్థానికులు ఫిషింగ్ నటన చేసి వ్యాపారం చేసి నిరసన తెలిపారు. అటువంటి ప్రాంతాల్లో వాహనదారులు డైవర్షన్లను తీసుకోవాల్సి రావడం వల్ల కొన్ని ప్రధాన రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇంతకీ స్థానికులు ఏమంటున్నారు? విశాఖ స్థానిక రీడ్ గ్రూప్స్లో ఈ విధంగా కామెంట్లు ఉన్నాయి. పోలీసులు కఠినంగా ఫైన్ వేస్తున్నారు, అందుకే బైక్ రైడర్స్ బయటికి రావట్లేదు. డివైడర్లు తొలగించాక ట్రాఫిక్ బాగుంది, మళ్ళీ పెట్టాక ఇబ్బంది అవుతుంది. రాత్రిపూట బీచ్ రోడ్డు మీద రేసింగ్ బైక్స్ తగ్గిపోయాయి. విశాఖపట్నం లేదా అమితంగా పిలిచే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత పెద్ద నగరం. ఇది బంగాళాఖాతం తీరం వెంట ఉన్న అతి అందమైన సిటీగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, హిల్స్, చారిత్రక ప్రదేశాలు మరియు ఆధునిక నిర్మాణాలు ఇవన్నీ విశాఖపట్నానికి ప్రత్యేకంగా నిలబడతాయి. ఎక్కువగా ఆకట్టుకునే విశేషాలు రుషికొండ బీచ్, ఆర్కే బీచ్, యారాడ బీచ్ లాంటి పసిడి తీరాలు, కైలాసగిరి పార్క్ నుండి అద్భుతమైన సముద్ర దృశ్యాలు, ఐఎన్ఆర్ కూర్సురా సబ్మెరీన్ మ్యూజియం, వైజాగ్ పోర్టు, రామానాయుడు స్టూడియో వంటి ప్రత్యేక ప్రదేశాలు, సింహాచల దేవస్థానం శ్రద్ధా భక్తులకు పవిత్రమైన ప్రదేశం, ఇండస్ట్రీలు ప్లస్ ఐటీ హబ్, హిందుస్థాన్ షిప్ యార్డు, స్టీల్ ప్లాంటు, ఫిన్టెక్ వ్యాలీ. విశాఖ ఒకే నగరంలో ప్రకృతి, పర్యాటకం, సాంకేతిక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం అన్నింటినీ కలిపి నగరం. ఇది గంగవరం పోర్టు ద్వారా వాణిజ్యంగా ఎదుగుతూ మరోవైపు బీచ్ లవర్స్ కోసం ప్యారడైజ్లా మారింది. ఇక్కడికి ఏ విధంగా రావచ్చు? విమాన మార్గంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ప్రతి జంక్షన్ నుంచి దక్షిణ భారతదేశం, సౌత్ భారతదేశం, ఉత్తర భారతదేశం ఏ జంక్షన్ నుంచి అయినా సరే టోటల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడికి నుంచి అయినా సరే విశాఖపట్నం జంక్షన్కి రైలు మార్గాలు సులభంగా ఉన్నాయి. అండ్ రోడ్డు ప్రతి ఏరియాకి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, కార్ రెంటల్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో చెప్పాలంటే ఫైనల్గా విశాఖపట్నం అనేది ఒక నగరం కాదు, ఒక అనుభవం. బీచ్ల నిండా సాయంత్రాలు, కొండల మీద సూర్యోదయాలు, మరుపురాని వలసలే విశాఖ ప్రత్యేకత. మొత్తం ఫిషింగ్ హార్బర్లోని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే చేపలు పట్టడానికి వెళ్ళి లోపలికి చిన్న పెద్ద చేపలు అనుకుంటా తోనా, ఇప్పుడు యూజర్గా పెద్ద బిగ్ ఫిష్ అలాంటి తోనా ఫిషెస్ అలాంటివన్నీ తీసుకొని వస్తూ ఉంటాయి. ఎండి చేపలు లాగా ఉన్నాయి, చేపలు ఎండిపోయి ఉన్నాయి కదా. ఇవన్నీ ఫిష్ మార్కెట్ మొత్తం. బీచ్ లోపల ఏమైనా కనబడతాయని చూద్దాం ఒకసారి. బీచ్ లోపల ఏమైనా కనబడితే ఒకవేళ ఓకే, లేకపోతే లేదు. ఇది మొత్తం బీచింగ్ హార్బర్, ఫిషింగ్ హార్బర్ అన్నమాట. చూడండి బోటు, ఇదే బోటు, పెద్ద బోటు, పెద్ద బోటు. ఫిషింగ్ హార్బర్ మొత్తం బోటింగ్ అన్నమాట. ఇదంతా సంపాదించి చూసారా, ఇది ఫిష్ లెవెల్ ఎక్స్పెరిమెంట్. అందులో చేపలు ఉంటాయిగా. ఇక్కడ బోట్లోకి రావడం మొత్తం ఫిషింగ్ బోట్సా ఇవన్నీ?
ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అంట అన్నీగా. మనం కూడా ఫస్ట్ టైం బోట్లోకి వచ్చి చూస్తున్నాం. బోట్లో నుంచి చూడండి బోట్ ఎంత అట్మాస్ఫియర్ బాగుందో. నిజంగా ఫిషింగ్ హార్బర్ అంటే ఇది అనుకుంటా. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం సీ లెవెల్లో ఉన్నాము. మొత్తం ఫిషింగ్. పెద్ద షిప్ చూసారా ఎంత బాగుందో వైట్. అది బోటింగ్ అనుకుంటా. బోటింగ్కో డ్రెడ్జింగ్కో దుర్గావతి అంట షిప్ పేరు. ఇది లెవెల్ మొత్తం. నేను ప్రస్తుతానికి బోట్లోనే ఉన్నాను. బోట్లో ఉండి బోటింగ్ అంతా చేస్తున్నాను. అన్న అడిగితే రావచ్చు అన్న పర్లేదా. మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో ఫిషింగ్ హార్బర్. నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్. నేను బోట్లో ఉన్నాను. బోట్ నుంచి ఇక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి చేపలు పట్టుకొని వద్దాం అనుకుంటున్నాను. చేపలు దొరుకుతాయో దొరకవో మనకు దొరికితే లేవో తెలియదు, కానీ దొరికితే దొరకవో ఒకసారి ట్రై చేద్దాం. అన్నాలు అయితే మాత్రం ఫుల్గా రెడీ చేస్తున్నారు వెళ్ళడానికి రెడీ చేస్తున్నారు బోట్లు మొత్తం. ఒక్కసారి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి అన్నను కూడా అడుగుదాం. అన్న ఏడు చెప్తావు అన్న, ఏం చేస్తారు అసలు మీరు? చేపలు పడతాం. ఓకే చేస్తాము. ఇక్కడ వార్లు ఏ చేపలు తెస్తారు ఇక్కడ నుంచి ఈ బోట్లో? కూరలు పెద్దవి తెస్తారా? చిన్న అంటే చిన్న చేపలు లాంటివి పెద్ద చేపలు లాంటివి? చిన్నవి తయారు, పెద్ద చేపలే తెస్తారు. అంటే పట్టుకుంటాం, దానికి కొడతాం. అంటే మ్యాక్సిమం ఎన్ని కేజీలు ఉంటాయి ఒక చేప? 100 కేజీల దగ్గర నుండి 50 కేజీలు 40 కేజీలు 30 కేజీలు పడతా ఉంటాయి. 40-30 కేజీల దాకా ఉంటాయి. అంటే ఏంటన్న చేప పేరు? పైపు ఒకటి అంటారు, కొమ్మ ఒకటి అంటారు, సోనా పీస్ అంటారు కదా. తోనా బాగా తెలుసు అందరికీ, అదే బాగా అలవాటు అయిపోయింది. ఇదన్న గంగపుత్రులు వీళ్ళందరూ. వీళ్ళకి ఏంటంటే ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం ఒక హర్రరే. ఎందుకంటే మనం మామూలుగా బండి మీద డ్రైవ్ చేస్తేనే భయపడతాం. అలాంటిది వీళ్ళు ఏంటంటే గంగపుత్రులు లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు వస్తారో వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదంట. అది అలాగా వాళ్ళు వెళ్తారు కానీ ఎప్పుడు వస్తారో ఏంటనే తెలియదు. ప్రతిరోజు హర్రతోనే బతుకుతారు. కానీ వీళ్ళు నిజమైన పుత్రులు అంటే చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా గంగపుత్రుల్లో అలాగే ఉంటారు ప్రతిరోజు. కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, వీళ్ళకి సెక్యూరిటీ ఉండదు. అదొకటి. ఇవన్నీ వేటకి వెళ్ళేవి, వేటకి వెళ్తాయి అనుకుంటా. ఇవన్నీ ఐస్ అది వేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద ఐస్ ఉందో. ఇవి వెళ్ళి ఈ ఐస్ లోపలికి పెట్టేసి బోటింగ్ మొత్తం చేసుకొని వస్తారు. నాకు తెలిసి వేటకి వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉంటాయి. ఇది హార్బర్ ప్లేస్ అనుకుంటా. వేటకి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇది ప్లేస్ హార్బర్ ప్లేస్. బగ్ ఐస్ చూడండి ఎంత క్రష్ చేసి అంత ఐస్ ముక్కల్ని జాగ్రత్తగా లేపి, అవి ఐస్ ముక్కలు కదా, ఇందులో క్రష్ చేసి వీళ్ళు నార్మల్గా డబ్బాలో నింపుతున్నారు. రాలేదు ఇప్పుడు, ఫిల్ అయిపోయినట్టుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎంత ఇదిలా ఉందో అసలు. ఇది మొత్తం ఐస్ ఫ్యాక్టరీ. ఆ డబ్బాలోంచి ఐస్ తీస్తున్నారు ఫుల్గా. ఐస్ తీసి క్రష్ చేసి గోన్ సంచిలో ఫిల్ చేస్తున్నారు. మొత్తం క్రష్ అయ్యి గోన్లో పడుతుంది.